నమస్తే తెలంగాణ దినపత్రిక చూసినట్లయితే మనకు ముందుగా కనిపిస్తున్నటువంటి హెడ్లైన్ అయితే ఇక్కడ చూడొచ్చు. బీసీ రిజర్వేషన్లకు డెడికేటెడ్ కమిషన్ వెంటనే ఏర్పాటు చేయాలన్న హైకోర్టు. రిజర్వేషన్ల స్థిరీకరణ బాధ్యతల నుంచి ప్రస్తుత బీసీ కమిషన్ను తప్పించాలి. సుప్రీం మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలి. 2 వారాల్లో ప్రక్రియ పూర్తి చేయాలి. నివేదికను న్యాయస్థానానికి సమర్పించాలి. ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు. తదుపరి విచారణ నవంబర్ 21కి వాయిదా. రాష్ట్రంలో త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు సేకరించే వివరాల కోసం పూర్తి స్థాయి కమిషన్ను వెంటనే ఏర్పాటు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు ప్రక్రియను 2 వారాల్లో పూర్తి చేయాలని నొక్కి చెప్పింది. తదుపరి విచారణను నవంబర్ 21వ తేదీకి వాయిదా వేసింది. ఆలోగా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణ కోసం డెడికేటెడ్ కమిషన్ ను ఏర్పాటు చేయకుండా రాష్ట్ర బీసీ కమిషన్ కు ప్రభుత్వం అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాజ్యసభ మాజీ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై న్యాయమూర్తి జస్టిస్ సూర్యపల్లి నందా బుధవారం విచారణ చేపట్టారు. ఉచిత బస్సుకు మంగళం. ఏడాదిన్నరకే ఎత్తేయనున్న కర్ణాటక ప్రభుత్వం. కసరత్తు మొదలుపెట్టిన కాంగ్రెస్ సర్కార్. బస్సు టికెట్లకు డబ్బులు కడతామని మహిళలే చెప్తున్నారన్న డిప్యూటీ సీఎం డీకే. పథకాన్ని త్వరలోనే సమీక్షిస్తామని ప్రకటన. కర్ణాటక మహిళలకు కాంగ్రెస్ సర్కార్ షాక్ ఇవ్వనుంది. గ్యారంటీల పేరుతో ఆకర్షించి ఓట్లు వేయించుకున్న ఆ పార్టీ ఇప్పుడు ఉచిత పథకాలను అమలు చేయలేక చేతులెత్తేస్తున్నది. అధికారంలోకి వచ్చిన నెల రోజులకే ఆడంబరంగా ప్రారంభించిన ఉచిత బస్సు పథకానికి ఏడాదిన్నరకే మంగళం పాడుతున్నది. ఈ పథకాన్ని నిలిపివేసేందుకు ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. మహిళలే ఈ పథకం వద్దంటున్నారని చెబుతూ పథకాన్ని ఎత్తేసే ప్రయత్నం చేస్తున్నది. బుధవారం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈ విషయాన్ని చెప్పకనే చెప్పారు. చాలా మంది మహిళలు తాము బస్సు టికెట్లకు డబ్బులు కడతామని చెబుతూ ప్రభుత్వానికి సోషల్ మీడియా, ఈమెయిల్ల ద్వారా చెప్తున్నారని డీకే శివకుమార్ పేర్కొన్నారు. బిగ్ బ్రదర్స్ ల్యాండ్ పూలింగ్ అంటూ నమస్తే తెలంగాణ దినపత్రికలో మరో హెడ్లైన్ అయితే ఈరోజు మనకు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి వార్త చూడొచ్చు. నాదర్గుల్లో 290 ఎకరాలపై కన్ను. దీపావళి ఎక్స్ప్లోజివ్ స్టోరీ. లావణిపట్ట భూములకు ఎసరు. కేసీఆర్ సర్కారులో ల్యాండ్ పూలింగ్ కు కసరత్తు చేసిన హెచ్ఎండిఏ. రైతులతో చర్చలు విఫలంతో వాయిదా పడిన భూసేకరణ. తాజాగా బిగ్ బ్రదర్స్ ఎంట్రీ. అనధికారికంగా ల్యాండ్ పూలింగ్. రైతులతో అతుల్యం హోమ్స్ ఒప్పందం. లేఅవుట్ తర్వాత ఎకరాకు 1000 గజాలు 10 లక్షలు ఇచ్చేలా డీల్. రైతులకు అడ్వాన్స్ గా 2 లక్షలు. ప్రభుత్వ పెద్ద బంధువులే డైరెక్టర్లు. ప్రాజెక్టు విలువ 2600 కోట్ల పైనే. వ్యవహారంలో కాంగ్రెస్ ముఖ్య నేత. దశాబ్దాల కింద నిరుపేద రైతులకు పంపిణీ చేసిన భూములవి. అప్పటి నుంచి అవి లావణ్ పట్టాల కింద రెవెన్యూ రికార్డులో కొనసాగుతున్నాయి. కాలక్రమేణా పట్టణీకరణతో వాటి చుట్టూ వందలాది కాలనీలు వెలిశాయి. ప్రస్తుతం అక్కడ చదరపు గజం 40 నుంచి 50 వేల వరకు పలుకుతున్నది. హెచ్ఎండిఏ ద్వారా ఆ భూములను ల్యాండ్ పూలింగ్ కింద అభివృద్ధి చేయాలని గత కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. అటు రైతులు ఇటు ప్రభుత్వానికి ప్రయోజనకరంగా ఉంటుందని భావించింది. కానీ రైతులతో చర్చలు సఫలం కాకపోవడంతో ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తాజాగా లావణి పట్టాల రైతులతో చర్చలు మొదలయ్యాయి. కాకపోతే హెచ్ఎండి అధికారులతో కాదు, ప్రభుత్వ పెద్ద సోదరులు, బంధువులతో. ఈ మేరకు జరిగిన చర్చల్లో కొందరు రైతులతో ఒప్పందాలు కూడా పూర్తయ్యాయి. భాజపా 100 రూపాయల స్టాంపు పేపర్ పై అతుల్యం హోమ్స్ అనే కంపెనీ రైతులతో ఒప్పందాలు చేసుకున్నది. ఎకరాకు 10 లక్షలు ఇవ్వడంతో పాటు 1000 గజాల అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇచ్చేలా డీల్ కుదుర్చుకున్నది. అడ్వాన్స్ గా ఎకరాకు 2 లక్షల చొప్పున ఇవ్వడంతో పాటు రికార్డులు చక్కబెట్టి ఎన్ఓసి వచ్చిన తర్వాత మిగతా నగదు ఇచ్చేలా సెట్ చేసుకున్నది. కేసీఆర్ హయాంలో హెచ్ఎండిఏ తరపున ప్రభుత్వమే ల్యాండ్ పూలింగ్ కు సిద్ధమైనందున లావణి పట్టా భూములకైనా నిబంధనలు అనుమతిస్తాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వ భూములకు ప్రైవేట్ కంపెనీ ల్యాండ్ పూలింగ్ ఎలా చేస్తుందన్నది చర్చనీయాంశమైంది. గతంలో ప్రభుత్వం చేయాలనుకున్న ప్రాజెక్టును ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులు ఎలా చేపడతారు? 2000 నుంచి 2600 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టును సమాంతర ప్రభుత్వంగా ప్రైవేట్ కంపెనీ ఎలా డీల్ చేస్తుంది అనే ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి. మరో హెడ్లైన్ ఇక్కడ చూడొచ్చు. నందనవనం ఖాళీ చేయించండి. ఆక్రమించుకున్న వారిని వెంటనే వెళ్ళగొట్టండి. కబ్జాదారులపై కఠినంగా వ్యవహరించండి. మూసీ నిర్వాసితులకు ఆ ఇండ్లు కేటాయిస్తాం. అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశాలు. మూసీ నిర్వాసితుల కోసం నందనవనంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ఇండ్లను అక్రమంగా ఆక్రమించుకున్న వారిని తక్షణమే ఖాళీ చేయించాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు.
రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని నందనవనంలో మూసి నిర్వాసితులకు కేటాయించేందుకు అప్పటి ప్రభుత్వం ఇళ్లను నిర్మించింది. ఇవి ఆక్రమణకు గురి కావడంతో బుధవారం సచివాలయంలో మహేశ్వరం నియోజకవర్గంలోని మంకాల్ నందనవనంలో ఉన్న ఇండ్ల సమస్య కేటాయింపులపై మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహించారు. రేవంత్, నీ కుర్చీ కాపాడుకో, నీ మంత్రులే నిన్ను ఫినిష్ చేస్తారేమో చూసుకో, సెల్ఫ్ గోల్ చేసుకోకు, నీ వికెట్ తీసేది బీఆర్ఎస్ఏ, నిన్ను ఎలా డీల్ చేయాలో మాకు బాగా తెలుసు, ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ కు 100 సీట్లు గ్యారంటీ. కేటీఆర్ ప్రశ్నించే గొంతుక, అందుకనే అతన్ని పగబడుతున్నారు. సంక్షేమ ప్రదాత కేసీఆర్తో సాడిస్టు అయిన నీకు పోలిక, మూసీపై మా విజన్ క్లియర్, రియల్కు వ్యతిరేకం. మల్లయ్య ఇల్లు కూల్చి మాల్ కట్టడమేనా నీ విజన్? మూసి నుంచి వాడపల్లి వరకు పాదయాత్రకు రెడీ, రేపా ఎల్లుండా టైం చెప్తే కేటీఆర్ నేను వస్తాం. మీడియా చిట్ చాట్లో మాజీ మంత్రి హరీష్ రావు, నీకు ఫుట్బాల్ ఒకటే వచ్చు, నాకు క్రికెట్ మాత్రమే తెలుసు. గోల్ కొట్టేది మేమే, వికెట్ తీసేది మేమే, కప్పు గెలిచేది మేమే. ఈలోపు హిట్ వికెట్ కాకుండా చూసుకో. నీ మంత్రులే నిన్ను అవుట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్ పెట్టిన భారీ అంబేద్కర్ విగ్రహానికి రేవంత్ దండం పెట్టడు గాని బాపు విగ్రహం పెడతాడట. కట్టడం కాదు, కూల్చుడే రేవంత్ పాలసీ అన్న హరీష్ రావు. రేవంత్ రెడ్డి, నన్ను డీల్ చేసుడు తర్వాత, ముందు నీ సీఎం కుర్చీ చేజారిపోకుండా కాపాడుకో అని మాజీ మంత్రి హరీష్ రావు హితవు పలికారు. తాను ఫుట్బాల్ ఆటగాడినని చెప్తున్న రేవంత్ వచ్చే ఎన్నికల్లోపు సెల్ఫ్ గోల్ కాకుండా హిట్ వికెట్ కాకుండా చూసుకోవాలని సూచించారు. ముందు సీనియర్లు తన కుర్చీని గుంజుకోకుండా చూసుకోవాలని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో గోల్ కొట్టేది, వికెట్ తీసేది బీఆర్ఎస్ఏనని ముఖ్యమంత్రిగా కేసీఆర్ రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 6 మంత్రి పదవులను నింపుకునేందుకే రేవంత్కు కాంగ్రెస్ హైకమాండ్ అనుమతి ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు. మూసీపై బీఆర్ఎస్ విజన్ క్లియర్గా ఉన్నదని చెప్పారు. సుందరీకరణ పేరుతో మల్లయ్య ఇల్లు కూల్చి మాల్ కట్టవద్దు, పేదలను కొట్టకు, పెద్దలకు పెట్టకు అని సూచించారు. మరో హెడ్లైన్ ఇక్కడ చూడొచ్చు. చిట్టి నాయుడు, కేసీఆర్ ఆనవాళ్లు నువ్వా తుడిచేది, నువ్వు పరాయి చెప్పులు మోసిన నాడు ఉద్యమానికి కేసీఆర్ ఊపిరి పోశారు. పదవుల కోసం తపన నీది, తృణప్రాయంగా వదిలేసిన ఘనత కేసీఆర్ది అన్న కేటీఆర్. కేసీఆర్ తెలంగాణ సర్వనామం వేముల, తెలంగాణ గుండె చప్పుడు కేసీఆర్ అంటున్న సబిత. ఆనవాళ్లు చెరపడం రేవంత్ తరం కాదన్న పల్లా. షాడిస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సంక్షేమ సీఎం కేసీఆర్ దాసోజ్ వెల్లడి. రేవంత్, అసలు నువ్వు ఉంటావా? తుంగబాలు. జనగామ మార్కెట్లో ఆగమాగం. జనగామ వ్యవసాయ మార్కెట్లో అకాల వర్షం కారణంగా నీటిలో మునిగిన ధాన్యాన్ని ఎత్తుతున్న రైతులు ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. ఇవ్వాల్సింది 5, ఇచ్చింది 1. 5 డిఏలకు 1 విధిలింపు. పాత బకాయిలను 17 వాయిదాల్లో చెల్లిస్తామని సర్కార్ మెలిక. ప్రభుత్వ తీరుపై ఉద్యోగుల కినుక. 11 నెలల్లో అంతా ఖతం, తెలంగాణలో పడగప్పిన నిరుద్యోగం. 11 నెలల్లో అంతా ఖతం, తెలంగాణలో పడగ విప్పిన నిరుద్యోగం. ఉద్యోగాలు, ఉపాధి లేక యువత కకావికలం. 16.6% ఎగబాకిన నిరుద్యోగిత రేటు. 16.6% ఎగబాకిన నిరుద్యోగిత రేటు. దేశ సగటుతో పోల్చి చూస్తే 6.4% ఎక్కువ. రాష్ట్రం కంటే ఎంతో మెరుగ్గా బీహార్, యూపీ. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2024లో వెల్లడి. కేసీఆర్ పాలనలో కొలువుల కిల్లాగా తెలంగాణ. గడిచిన 10 ఏళ్ల పాలనలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో మొత్తంగా 25 లక్షల ఉద్యోగాల భర్తీ. టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడు, 24 మంది సభ్యులతో కొత్త పాలక మండలి. తెలంగాణ నుంచి 5గురికి చోటు. మయోనీస్ పై నిషేధం, రాష్ట్ర వ్యాప్తంగా నిల్వ, అమ్మకంపై ఏడాది పాటు నిషేధం. ఏఈఓల చర్చలు విఫలం. చర్చల్లో చేతులెత్తేసిన వ్యవసాయ శాఖ కార్యదర్శి. మూకుమ్మడిగా సమ్మె దిశగా ఏఈఓల అడుగులు. ఇవి ఈరోజు నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు.